హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం మహీంద్రా షోరూమ్కి అయితే వెళ్ళాలి. ఎందుకు సన్నీ? ఏంటి సన్నీ ఏడుస్తున్నావు? సన్నీ ఎందుకు సన్నీ ఏడుస్తున్నావు? అయ్యా, కళ్ళలో నీళ్ళు వాటర్ అయిపోయినాయా? అదేంటి చాలా తెచ్చుకున్నాను. చూడు అసలు ఎట్లా అయిపోయింది కారు. అవును, గోవా వచ్చినప్పటి నుంచి వాషింగ్కి తీసుకోపోలేదన్న. ఎందుకనంటే మనం గోవాలో ఉన్నప్పుడు నాకు షోరూమ్ వాళ్ళు మెసేజ్ చేశారు, అంటే మీ వీడియో చూసాం మేము, ఆ కంప్లైంట్ మేము చేస్తాం, మీరు తీసుకురండి అని చెప్పారు. సరే అని చెప్పి వచ్చాక ఫోన్ చేశా, ఏంటి మరి ఇలా రమ్మన్నారు కదా ఏంటంటే, సరే సార్ మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను, మీరు రండి షోరూమ్కి అని చెప్పని అన్నారు. అయితే వెళ్దాం, వెళ్ళి అవి కాకుండా మనకి ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి కదా, అవి కూడా చెప్దాం. అసలు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. ఆ సౌండ్ ఇప్పటికీ క్లియర్ అవ్వాలా. మీరు ప్రీవియస్ వీడియో చూసుంటే కనుక టిక్ టిక్ మన ఒక సౌండ్ వస్తూ ఉండింది. ఆ సౌండ్ ఏంటి, అసలు ఎందుకు వస్తుంది? చాలామంది కమెంట్స్ పెట్టారు, ఏదో మారిస్తే సెట్ అయిపోద్ది అని చెప్పి. అది కూడా నేను వాళ్ళకి చూపించి చేపించే ప్రయత్నం అయితే చేస్తా. ఇప్పుడు మన సన్నీ Z900కి కొత్త యాక్సెసరీస్ కొన్నా. ఏమన్నా కళ్ళు మూసుకో, ఇదిగో పెద్దదా అన్న, ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని అట్ట వద్దు, అలా పెట్టు, చూడు అసలు పెట్టు చెప్పు దేనికి అది. గేర్ మనకి ఇప్పుడు చెప్పులు ఇంత ప్రీమియం ఉన్నాయి, షూస్ ప్రీమియం ఉన్నాయి అనుకో. ఇప్పుడు గ్రిప్కి హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి మనకు షూ ఖరాబ్ కాకుండా ఉంటుంది. అవును, ఎగ్జాక్ట్లీ. ఎక్కడ నుంచి తీసుకున్నావు ఇది? అమెజాన్లో 90 రూపాయలు. 90 రూపాయలు తీసుకున్నావా? ఓకే, అబ్బో గట్టిగా ఎక్కేయాల్సి వస్తుంది. చాలా ఎక్కా, ఎలాగైనా కష్టపడ్డా. బాగా చేసా సన్నీ, థ్యాంక్ యూ సన్నీ, థ్యాంక్ యూ సన్నీ. నీ మేలు మర్చిపోలేను సన్నీ. నేను 90 రూపీస్ ప్రోడక్ట్ 90 యాంగిల్స్లో సతాయించింది. లేదు, చాలా కష్టం ఎక్కించడం, ఎలాగో ఎక్కిచ్చేసాడు. చలో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మా ఇంటి నుంచి బయటకు వెళ్ళే దారిలో వర్క్ అయితే జరుగుతుంది. 10 నిమిషాల నుంచి. సన్నీ ఏంటి సన్నీ, కరెక్ట్ అంటావా అది? అలా కరెక్ట్ అంటావా రోడ్డు మీద? కరెక్ట్ కాదు, వాళ్ళ ప్రెమిసెస్లో చేసుకోవాలి. ప్రెమిసెస్లో చేసుకోవాలి అంటే సగం 40% ఆక్యుపై చేసినా పర్వాలేదు. మొత్తం 80% ఆక్యుపై చేసేసి 80% కాదు, మొత్తం వేసేసినారు. ఇప్పుడే తీసినారు వెళ్ళగానే 2 నిమిషాలు ఖాళీ అవ్వాలంటే. వాళ్ళు ఏం చేస్తారు? ఓనర్ చెప్పుకోవాలి పాపం. చెప్పుకోవాలి. అవును, వర్కర్స్ పాపం వాళ్ళు ఏం చేయగలరు. వచ్చేసాం గురు షోరూమ్ దగ్గరికి. అయితే నియాన్ మహీంద్రా సర్వీస్ ఫస్ట్ నుంచి ఇక్కడే ఇస్తున్నా. ఇదే ఖాళీ ఉంటుందంట అవసరం. మండే కదన్నా, చెప్పలేం. ఒక చూడు అన్నీ అవే. అయ్యా చాలా ఉన్నాయి అయ్యా కార్లు. మాట్లాడదాం పదా. ఎందుకు సన్నీ పడుకుంటున్నావు? నైట్ అంతా నిద్రపోకుండా వచ్చేపాటికి నువ్వు పండుకున్నావు అయ్యా, నేను పండుకోలేదు. ఫుల్ అద్దం నింపండి, అద్దం ఎత్తితే కింద కనపడదు. ఫుల్ కట్ చేసేయండి. ఇంకా వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. ఆపండి, ఫుల్ కట్ చేయండి. మెల్లగా తిప్పండి. అదే సౌండ్, అదొకటి. నెక్స్ట్ వెనకాల వస్తుంది చూసారా, అదొక కంప్లైంట్. మెయిన్ కంప్లైంట్ అన్న జాకీ తీస్తున్నాడు. సీటు ఉందండి, ఒకసారి జాకీ కూడా తీసుకొద్దాం. ఓకే అండి. ఓకే, ఇది కదులుతుంటే సౌండ్ వస్తుందంటారా? ఇది జాకీయా? అసలు ఇప్పటివరకు మనం తీయలేదు కదా, దీన్ని తీయలేదు. బాగా హెవీగా ఉంది ఇది. దీనివల్ల కూడా సౌండ్ వస్తుందా? కదలిక. మరి ఇదేం చేయాలి? అది ట్యాగ్ వేసేస్తాం, ట్యాగ్ వేసి ఇది కొంచెం ప్లే వస్తుంది అన్నమాట. ఓకే, ఆ టైంలో కొంచెం జాకీ ట్యాగ్ వేసి పెట్టేస్తే ఓకే అయినా వస్తుంది. సీట్ కూడా ఉంది. సీట్ కంప్లైంట్ ఉందా? మీకు ఇందాక ఇంకా హెవీ వచ్చింది, ఇందాక కొంచెం హెవీ వచ్చింది కదా. అవును, ఇప్పుడు కొంచెం తగ్గింది. సీట్ సౌండ్ కూడా వస్తుంది.
అన్న రైట్ సైడ్ సస్పెన్షన్లో సౌండ్ కూడా వస్తుంది. రైట్ సస్పెన్షన్ లెఫ్ట్ టైర్ సస్పెన్షన్ తెలియట్లేదు నాకు. ఇప్పుడు నేను ఘాట్ రోడ్లో కొట్టినాను అన్న గోవాకి, నాకు మళ్ళీ వచ్చేటప్పుడు అంతా సౌండ్ వచ్చిండే రైట్ సైడ్. ఫస్ట్లో లెఫ్ట్లో వచ్చేది, ఇప్పుడు రైట్ సైడ్లో సస్పెన్షన్ సౌండ్ వచ్చింది నాకు. ఆ ట్రిప్ అంతా, రిటర్న్ ట్రిప్ అంతా అదే వచ్చింది సౌండ్. బండి అయితే సర్వీసింగ్ ఇచ్చేసాము. మనల్ని డ్రాప్ అయితే చేయబోతున్నారు. ఇప్పుడు ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తారు. అన్న ఎప్పటికల్లా రావచ్చు బండి? 2 days అన్న. 2 days పట్టుద్దా? 2 days ఓకే. కంప్లైంట్లు క్లియర్ అవుతాయి అంటారా? అవుతాయి అన్న. ఓకే, అవుతాయిలేండి. ఈసారి చేసిస్తామన్నారు, చూద్దాం. అయితే కనుక నేను అప్డేట్ చేస్తా అసలు ఏమేమి అయినాయి ఏంటి అనేది. ఒకసారి అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత టైగర్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. వచ్చాను టైగర్ వాళ్ళ దగ్గరికి అయితే. అన్నా అన్నా నేను మా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అన్న ఎలా ఉన్నాడు. మారలేదయ్యా. కాదు, ఇందాడ వరకు ఆడావు చూడు గురు, అలా ఆడు. అలా కాదు, దీనికి ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, ఆ మ్యాగ్నెట్ ఇలా పెట్టాలి, దీన్ని ఇలా లాగాలి. తర్వాత తెలిసింది నాకు. ఇంతకీ నిన్న వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా నిన్న వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే బోబాహాలిక్ వచ్చాం. బోబాహాలిక్ మన ఏడి బ్రో వాళ్ళది. టేస్ట్ చేస్తున్నాం, ఏమేమంటాయి ఏంటనేది చూపిస్తాను. గురు దీంట్లో కూర్చో గురు. అలా వద్దమ్మా అన్న, అలా వద్దమ్మా. నువ్వు తిన్నావు అన్న? సరే సగం తిన్నా ఆగురు అన్న, కొంచెం ముంచమ్మా. అది కూర్చో అన్న. నుంచుంటే కెమెరాలో పట్టట్లేదు నువ్వు. అక్కడ నుంచి చెప్పన్నా. అన్న చాక్లెట్ తిండు. మేము తినేది ఏంటనుకుంటున్నాం? మాస్ ఫ్రైడ్ రైస్, మాస్ నూడిల్స్, చిల్లీ చికెన్, తందూరి గ్రిల్ చికెన్, బిర్యానీ, శంకర్ కిచిడి. ఇక్కడ కాళేశ్వరం మార్కెట్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వేస్తాడు. ఇంత కిచిడి వేసి అందులో కొబ్బరి వేసి అన్నీ వేసి ఒక షేర్వా చేస్తాడు. అందులో దుమ్ములు, చికెన్ గ్రేవీ దుమ్ములు అవన్నీ వేసి చేస్తాడు. అది వేసుకుని పొద్దున్నే వెళ్ళి, బట్ మేము స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు పొద్దున్నే వెళ్ళిపోయేవాళ్ళం. 20 రూపాయలు 25 రూపాయలు ఉండేది. వెళ్ళి తినేసి శుభ్రంగా, అంటే అక్కడ ఏంటంటే పనులు చేసుకునే వాళ్ళు వెళ్తారు చూసారా, వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. స్పీడ్గా పొద్దున్నే వెళ్ళిపోయి తినేసి పనికి వెళ్ళిపోతారు. అదే కాన్సెప్ట్ అది దగ్గర తినేవాళ్ళం. ఇంకోటి కిచిడీలు, మాస్ కిచిడీలు ఉంటాయి చూసారా. అంతేగాని మాకు ఈ క్లాస్ ఫుడ్, ఈ పాష్ ఫుడ్ నిజంగా ఫస్ట్ టైం ట్రై చేసాం మాచా. చాలా బాగుంది. మాచా బాగుంది కదా, చాలా బాగుంది. ఇవన్నీ ట్రై చేయాలంటే రావాల్సింది ఎక్కడికో తెలుసుగా. ఇదంతా మా ఏడీ బాయ్ వల్ల మాచా ట్రై చేసాం ఈరోజు. చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు ఏడీ బ్రూని కలవాలనుకుంటే అడ్రస్ ఏది బ్రో మీరు చెప్పు. టీవీ మేనర్ వెనకాల సాయి మెస్ పక్కనే బోబాహాలిక్ అని చెప్పేసి ఉంటుంది. మీరు మ్యాప్స్లో సెర్చ్ చేసినా తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ దింపుద్ది. క్యూట్గా, స్వీట్గా బాగుంటుంది. ఇది మస్ట్ ట్రై. మినీ క్రోసన్ నాకే వస్తున్నాడు అయ్యా ఎంతో. బ్రో నచ్చిన పువ్వు ఒకటి తీసుకో, ఇదిగో. నాకెంత బ్రో పువ్వు? 1000 రూపాయలు బిల్ అయితే ఫ్రీ ఒకటి. అవును, చాలా బాగున్నాయి ఇవి. ఏంటి మళ్ళీ హ్యాండ్ మేడ్ అవి? అదే అర్థమవుతుంది చూస్తుంటే. కాన్సెప్ట్ బాగుంది కదా. ఇది బాగుంది చూడు. హనీబీ హనీబీ పువ్వులోకి వెళ్ళి తేనె పీల్చుకోవటం. ఆ తేనె నువ్వు అమ్ముతున్నావు కదా. చెప్పు, కొనాలంటే ఎక్కడికి రావాలో చెప్పు. www.pallettooripachali.com వెబ్సైట్లోకి వెళ్ళొచ్చండి. లేదు అంటే ఆకువీల్లో ఉన్న మన స్టోరీకి రావచ్చు. ఓకే, టైగర్ అయితే ఇప్పుడు స్టంట్ చేయబోతున్నాడు. అబ్బా దూకాడు. ఎగ్గురు దాంట్లోకి వెళ్ళిపోయావు. ఆగిపోయినట్టు అనిపించింది. బ్రో ఎందుకు బ్రో అలా చిన్నపిల్లలా చేస్తావేంటి బ్రో? మన నవీన్ గాడు దూకితే 500 ఇస్తా అన్నాడు. ఏది అది దూకితే నిజంగా చిన్నపిల్లల బిహేవియర్ బ్రో ఇది.
పిల్ల బచ్చా అని అంటున్నారు అన్నయ్య, కానీ మన పిల్ల బచ్చా అని మనకి తెలుసు కదా. అసలు చాలా చాలా సంవత్సరాల తర్వాత ఈ వైపు అయితే అసలు చూడండి ఇరుక్కుని కూర్చున్నారు. ఏ టైగర్ గురు అటెవరు అసలు ఇరుక్కుని ఎందుకు బ్రో? నీకోసమే గురు. అక్కడ వర్షం పడుతుంది, చూపించండి. వర్షం చూడండి చాలా రోజుల తర్వాత. ఇదే పొద్దున పూటలే ఉండట్లేదు బ్రో. అన్న ఏంటన్నా వర్షం అన్న? ఎక్కువ మాట్లాడితే పిత్తేస్తా చచ్చిపోతా. అసలు ఎంత మంది ఉన్నాం. గురు అలాంటి పళ్ళు చేయమా గురు. మరి జాగ్రత్త ప్లీజ్. ఇప్పుడైతే ఏదన్నా దొరుకుద్దేమో తింటానికి అని చెప్పి చూస్తున్నావు. మండి తింటానికి అయితే వచ్చా. నేను పడుకున్నాను, లేపారు మీరే. నిద్రపోయాను. గురు ఇంటికి వెళ్ళిపోతా గురు అంటే ఎక్కడికి వెళ్ళి తినేద్దాం అన్నాడు. ఇప్పుడేమో నేనా నవీనా? బయటికి అంది ఎవడు? బయటికి అన్నది నువ్వే కదా గురు. బయటికి అన్నది నవీన్ అన్న. బయటికి దేనికి అన్నాడు? బయటికి వెళ్దాం ఇక్కడేనా ఇంట్లోనా తినడానికి వెళ్దాం అన్నాడు. గురు. ఏంటి గురు ఈ అన్యాయం? అదే కదా తినడానికి వెళ్దాం అని చెప్పింది ఎవరు? ఫుడ్ క్యాప్టెన్. ఫుడ్ క్యాప్టెన్. ఇది నిజం. చాలా తక్కువ బుక్ చేశారు. సరే టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి ఇది మిడ్ నైట్ టైం ఎంత అయింది చూపించు. టైం వచ్చేసరికి చూపించమంటారా? 2:22 అవుతుంది టైము. ఈ టైంలో ఆకలి మిక్స్ మండి ఆర్డర్ చేసాం. మటన్ చూసి ఇదేంటండి? చాలా బాగుంది గురు టేస్ట్. అవునా? కానీ హైదరాబాద్లో మటన్ చూసి ఇది ఏం మటన్ ఇది? జ్యూసీ మటన్. జ్యూసీయా? అదే కదా జ్యూసీ మటన్. ఇందాక జ్యూసీ అడిగితే లేదండి ఆవిడ. ఉందండి తర్వాత ఆవిడ కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నారు. ఆవిడ బాగుంది, స్వీట్గా ఉంది. స్వీట్గా ఉంది. అంత స్వీట్ కూడా ఉండకూడదు. అందుకే డౌట్ వచ్చింది ఏం మటన్. దీంట్లో అన్నీ వచ్చినాయి. ప్రాన్స్ అదిరిపోయాయి. అవునా? ఫిష్ చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి. బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. బాగుంది. మిడ్ నైట్ 2ంటికి 2:30కి మళ్ళీ విజయవాడలో ఇలాంటి ఫుడ్ అంటే గ్రేటే. సూపర్. అది వేరుగా వేడివేడిగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే నా ఫిష్ ఎలా ఉంది? చాలా బాగుందన్న. వేరుగా ఉంది. జాగ్రత్త చెప్పానా? ఎందుకన్నా నా మాట వినాలి కదన్నా. ఈ దోస్తే వహీద్ గారితో నాకు ఇదే తలకే తెలుసా? ఏం చేసామా? అన్న మనం చేసేది తప్పన్నా. అన్న నా 4కి తిన్నా ఉన్నా, అది గిజ్జికి 4కి కాదు 6కి. మీరు సొల్లు మాట్లాడుకుంటూ మీరు కూర్చొని నన్ను అంటారేంటి? ఇప్పుడు జరుగుతున్నాం. నాకు ఆకలి నేను అంతలా మీ కాకపోతే ఇంక పక్కన కాకపోతే ఏంటి? క్వశ్చన్ నీ గురించి చూసుకుంటా ఏంటి? మాట్లాడుకుంటా చాలాసేపు అయిపోయింది. అందుకోసం ఈ టైంలో ఇంకా ఆకలి వేసి బాగా ఇంకా తప్పలేదు తినడానికి అయితే వచ్చాం. ఫ్రెండ్స్ అందరూ వెనకాల కూర్చొని ఫ్రెండ్స్ సీట్ ఎక్కితే ఏంటి ఇక్కడ? ఏంటి సార్ నీ ఫోనా? కాల్ కీసా పుచ్చుకుంటుంది. ఎంతసేపు తెస్తావు? నడు నొప్పి వస్తుంది. తీసండి పుచ్చుకుంటుంది. రావట్లేదేంటి? అయ్యా ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇంకా విషయం అయితే ఇలాంటి టైంలో ఫ్రెండ్స్ సీట్ దొరికితే అదే హ్యాపీ. ఇంకా బిల్ విషయానికి వస్తే కనుక ఇది గుచ్చుకుపోతుందా నాకు? ఎలా ఉందో చూడు. సరే ఇంకా బిల్ విషయానికి వస్తే 2260 రూపాయలు అయితే అయింది. టేస్ట్ విషయానికి వస్తే గురు మీరు చెప్పండి ఎలా ఉందో? బాగుంది. ఈ టైంలో అలాంటి ఫుడ్ దొరకడం. మటన్ షాహీ గోష్ చాలా బాగుంది. మటన్ షాహీ గోష్ కాదమ్మది, జ్యూసీ మటన్. కానీ అట్లనే ఉంది కానీ టేస్ట్ బాగుంది. మరి ఓవర్ హైప్ కాదు, బ్యాడ్ కాదు, బాగుంది. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. గురు నన్ను దింపేయండి గురు, ఇంకా ప్లీజ్ గురు. వెళ్దోలే బాబాయ్ రేపు. అయ్యా దింపేయండి అయ్యా, నాకు 2 పిల్లలు. ఏంటిది? ఓకే ఓకే సరే గురు, నువ్వు కూడా నా పిల్లోడు. బాయ్ 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 బాయ్. నన్ను దింపేసి అయితే మన వాళ్ళు వెళ్ళిపోయారు గురు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.